వెరీ వామ్ వెల్కమ్ అండి అందరికీ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మేము చాలా హ్యాపీ మళ్ళీ మీ దగ్గర వస్తున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడే ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మన ఏదైనా మంచిది జరగటం అంటే ప్రజలకి ఆ మెసేజ్ వెళ్ళాలంటే వితౌట్ యువర్ హెల్ప్ ఇట్స్ రియలీ ఇంపాసిబుల్. సో ఎన్నోసారి ఫర్టిలైన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన నుంచి అండ్ టిల్ టుడే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ 10th year అనమాట. సో 10th year దాంతోపాటు 10,000 హ్యాపీ కపుల్స్ మన సెంటర్లో వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ అనమాట. సో ఈ అన్నిటికీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పవర్ఫుల్ ఈజ్ మీడియా పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ స్ప్రెడింగ్ దిస్ వండర్ఫుల్ మెసేజ్. అండ్ 49 గురించి చెప్తే ఐ ఫీల్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దిస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఫర్టిలిటీ అనగానే చాలామంది ఇది ఏం చేస్తారు, ఏమి ట్రీట్మెంట్ చేస్తారు అని ఒక అపోహాలని చాలామందికి. బట్ మా ఆర్గనైజేషన్లో మేము ఒక ఆల్ టుగెదర్ ఒక 30 డాక్టర్స్ ఉన్నారు, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, విత్ అ టీమ్ ఆఫ్ 18 స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ అనమాట. అన్నీ చూస్తుంటే డాక్టర్ అన్నప్పుడు ఎవ్రీబడి సే ఇట్స్ అ నోబెల్ ప్రొఫెషన్. మనము ఏదో విధానంగా ఒక సర్వీస్ ఓరియంటెడ్ కంపల్సరీ ఉండాల్సిందే. ఫర్టిలిటీ అనేటప్పుడు ఇట్స్ కొంచెం అంటే ఇప్పుడు 100 మంది కపుల్ వస్తారనుకోండి, అందరికీ IVF అవసరం ఉండదు. 30 మందికి ట్యాబ్లెట్స్తోనే కన్సీవ్ అవుతారు, ఇంకా 30 మందికి చిన్న చిన్న ప్రాసెస్ ఉంటాయి అన్నమాట. బట్ ఒక 100లో ఒక 15 to 20%కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవసరం. ఎందుకంటే జస్ట్ లాస్ట్ 2 months బ్యాక్ ఒక లేడీ వచ్చారు మన దగ్గర. జస్ట్ వచ్చి షీ వాజ్ లైక్ పెళ్ళి అయి 27 years అండి. ఇమాజిన్, షీ ఈజ్ 45, జస్ట్ రీచింగ్ 45. అంటే నాకు ఇన్ని రోజు వరకు నాకు తెలీదు, బయట అందరూ నీకు పిల్లలు పుట్టారని బ్రాండ్ చేసేసారు. ఇప్పుడు వచ్చాను మేడం, ఏదైనా చేసి నాకు హెల్ప్ చేయండి అంటే వీ టుక్ ఇట్ యాజ్ వన్ ఛాలెంజ్. చూద్దాం, ఇప్పుడు ఆ ఏజ్లో ఇట్స్ లిటిల్ టఫ్ అనమాట. 27 years అయింది పెళ్ళి అయి ఆల్మోస్ట్. సో ఫస్ట్ ట్రీట్మెంట్లోనే తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది. సో వీ వర్ సో హ్యాపీ. ఇప్పుడు ఆ పేషెంట్ ఎంత హ్యాపీ అవుతుందో ఈవెన్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే ఒక సర్వీస్ చేసి ఒక కపుల్స్కి, ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం అంటే అందరికీ తెలుసు ఇది చాలా ప్రాబ్లం అని. బట్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉంటారు, వాళ్ళు చెప్పుకోలేరు. ఇప్పుడు రీసెర్చ్ చూస్తుంటే WHO హెస్ టోల్డ్ ఇండియాలో ఆల్మోస్ట్ 6.9 to 16% అనమాట. 16% అంటే ఒక 10 కపుల్స్ చూస్తే మీరు కంపల్సరీ ఒక కపుల్కి పిల్లలు ఉండరు. మీరు గమనిస్తే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు పిల్లలు లేక బాధపడేవాళ్ళు. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెన్సివ్ అని అందరూ అనుకుంటున్నారు. మేము 49 ఆర్గనైజేషన్లో 49 సంతాన సమితి ఈ ఆర్గనైజేషన్ ద్వారా అందరూ కలెక్టివ్గా ఒక 30 కన్సల్టెంట్స్ అండ్ మన ఎంబ్రియాలజిస్ట్ టీమ్ మేమందరూ ఒక డిసిషన్ తీసుకున్నాం. 10 years అయిపోయింది 49 ఆర్గనైజేషన్ అండ్ ఎంతోమంది more than 10,000 హ్యాపీ కపుల్స్ వెళ్ళారు ఈ ట్రీట్మెంట్ ద్వారా. సో వై డోంట్ వీ డూ అ వెరీ గుడ్ సర్వీస్ అని డిసైడ్ చేసుకున్నాం మేము అందరు కన్సల్టెంట్స్. సో ఎలా చేయాలి, ఎన్నోసారి IUI కూడా చేస్తున్నాం, మీరు కూడా వింటున్నారు. అండ్ ఎంతోమంది కపుల్స్ పిల్లలతో వెళ్తున్నారు. సో ఈసారి మేము IVFలో కూడా క్యాంప్ చేయాలి అని అనుకున్నాం. సో రీసెంట్గా లాస్ట్ అక్టోబర్లో, ఎవ్రీ అక్టోబర్లో ఉండి గ్లోబల్గా ASRM అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అని. సో ఆ ప్లాట్ఫామ్లో కూడా మనకి ఇన్వైట్ వచ్చింది. మన 49లో మేము స్టడీ చేసి మన స్టడీ ప్రజెంట్ చేస్తే అక్కడ కూడా మనకి ప్రోత్సాహం చేశారు, సక్సెస్ రేట్ మంచిగా ఉంది అని. అండ్ మేము కూడా ఆ ప్లాట్ఫామ్లో అక్కడ గ్లోబల్ ప్లాట్ఫామ్ అనమాట. సో అన్ని కంట్రీస్ నుంచి వస్తారు, యూరోప్ నుంచి వస్తారు, అమెరికా నుంచి వస్తారు, ఇండియా నుంచి చాలామంది వెళ్తాము, మళ్ళీ చైనా, ఎవ్రీవేర్. ఇట్స్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్టిలిటీకి. సో అక్కడ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. మన ప్రజలు అక్కడ వెళ్ళి అంటే చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కదా కంట్రీలో, అదే ట్రీట్మెంట్ మన కంట్రీలో, మన తెలంగాణలో, మన 49లో చేయాలనేదే మా విజన్. అదే అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండ్ ఎకనామీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా ఎండ్ ఆఫ్ ద డే. సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ మనది 49 ఆర్గనైజేషన్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ ఒకే ప్లేస్లో ఉంటుంది. అందరూ అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నాం ఇక్కడ. అండ్ సక్సెస్ పెరగటానికి మన దగ్గర వీ కెన్ టెల్ oocyte హ్యాచింగ్ అండ్ అసిస్టెడ్ హ్యాచింగ్ అని ఉంది. అండ్ దెన్ బ్లాస్టోసిస్ట్ కల్చర్,
ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీ మన ప్రజలు కూడా ఎకనామికల్గా ఐవీఎఫ్ చేయటానికి మేము ఒక వెరీ గుడ్ న్యూస్తో ఈ సందర్భంగా 10 years యానివర్సరీకి మేము 50% ప్రాసెస్ డిస్కౌంట్లో మనం అనౌన్స్ చేస్తున్నాం. సో మీ అందరికీ వెల్కమ్ చేస్తున్నాము. ఆన్ 11th November ఈ ఫ్రైడే ఈ మెసేజ్ ప్లీజ్ స్ప్రెడ్ చేయండి. ఎంతోమంది పిల్లలకి బాధపడేవాళ్ళు, నాకు ఇది అఫోర్డ్ చేయొచ్చా, నేను పిల్లలతో వెళ్తానా అనే వాళ్ళందరికీ పర్క్యులేట్ అవ్వాలి. అండ్ ఈ కాజ్ కూడా ఆమని గారు ఫిల్మ్ యాక్ట్రెస్ కూడా మేము మాట్లాడాము తనతో. షీ వాజ్ వెరీ మచ్ రెడీ. ఇది ఒక మంచి ఉద్దేశంతో మీరు సేవాభావనంతో చేస్తున్నారు కదా, ఈవెన్ ఐ విల్ కమ్ అండ్ హెల్ప్ యూ స్ప్రెడ్ దిస్ మెసేజ్ అని షీ ఈజ్ ఆల్సో దేర్. సో వీ వెల్కమ్ యూ ఆల్ అండి. ప్లీజ్ టేక్ యువర్ టైం. ఈ ఆఫర్ అనేది మన అన్ని సెంటర్స్ ఆఫ్ 49 ఆల్ 7 centers ఆఫ్ 49లో చేయటం జరుగుతుంది. ఫ్రమ్ సికంద్రాబాద్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి అండ్ విజయవాడ, కరీంనగర్, వైజాగ్ అండ్ వరంగల్ బ్రాంచ్లో కూడా. సో ఎక్కడుంటే కూడా వాళ్ళు ఈ ఆఫర్ మనం 1st November నుంచి 30th November వరకు మనం చేస్తున్నాము. ఇక్కడ పిల్లలు యొక్క బాధపడే వాళ్ళు ఓన్లీ ఐవీఎఫ్కే కాదు, మాకేంటి రీజన్స్ ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అన్నప్పుడు డాక్టర్స్ ఫ్రీగా చూస్తున్నారు. స్పర్మ్ అనాలిసిస్ మగవాళ్ళకి స్పర్మ్ అనాలిసిస్ ఫ్రీగా చేస్తున్నాము. ప్లస్ స్కాన్ కూడా లేడీస్కి ఫ్రీగా చేస్తున్నాము. అండ్ వైరల్ మార్కర్ కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటుంది, HIV, HbSAg, HCV అండ్ షుగర్ టెస్ట్, ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నాము. అండ్ ప్రాబ్లం ఏంటి అని డయాగ్నోసిస్ కూడా బోత్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ అండ్ ఈవెన్ మగ డాక్టర్ ఆండ్రాలజిస్ట్ కూడా వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఏంటి ప్రాబ్లం అని డయాగ్నోస్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ కూడా 50% డిస్కౌంట్లో చేస్తున్నాం. సో ఇది వెరీ వెరీ ఇదన్నమాట అండి, ఐవీఎఫ్లో డిస్కౌంట్ చేయటం అనేది. బికాజ్ ఈ పద్ధతిలో ఒక ల్యాబ్లో బేబీని క్రియేట్ చేస్తాం, అది ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు 49 ఈ 10 yearsలో ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అనే బయట మీకు అందరికీ తెలుసు. ఏ పేషెంట్ కూడా ప్రాబ్లం ఉంటే మనీ ప్రాబ్లం ఉంటే వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ మై కన్సల్టెంట్స్ అండి. దేవ్ ఆల్ డిసైడెడ్ ఈ 1 month మేము అంటే వీ విల్ సర్వ్ ఎన్నో క్యాంప్స్ చేశాము. సో మీరందరూ వెల్కమ్ ఆన్ 11th November. ఈ ఇంపార్టెంట్ కాజ్ని స్ప్రెడ్ చేయటానికి ఐ రిక్వెస్ట్ యూ అండి, బికాజ్ యు ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడతాం, బట్ ఇట్ హ్యాస్ టు గో అండ్ రీచ్ పీపుల్. సో దే షుడ్ నాట్ ఫీల్ అరే మాకు అంటే మాకు కూడా తెలీదు మేము మిస్ అయ్యామని అనుకోకూడదు. సో వీ రిక్వెస్ట్ ఆల్ యువర్ హెల్ప్. ప్లీజ్ డూ కమ్ 11th Novemberకి వచ్చి మా సెంటర్లో మా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ని చూడండి అండ్ మేము ఎంత సర్వీస్ చేయాలని రెడీగా ఉన్నామని చూడండి. అండ్ ఆ రోజు ఒక 3 to 5 లక్కీ డ్రా కూడా చేస్తున్నాం, ఫుల్ ట్రీట్మెంట్ ఫ్రీ ఐవీఎఫ్. అది కూడా ఐ ప్రామిస్. లాస్ట్ ఇయర్ కూడా ఈ క్యాంప్ చేశాము అండ్ ఆ ట్విన్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా వీ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్, వాళ్ళు ఫ్రీగానే వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగింది. వీఆర్ సో హ్యాపీ. సో మన ఎంబ్రియాలజిస్ట్ కూడా ఉన్నారు, షీ ఈజ్ ద సైంటిఫిక్ హెడ్ చారులతాజీ. షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ ఎంబ్రియోస్. ఆ ల్యాబ్లో ఆ బేబీ క్రియేషన్ అని షీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఆల్ ద ఎంబ్రియాలజీ టీమ్. I also ask her to tell few words andi. And pakkane we are also very happy to say Kukatpalli center kuda we are going for a full fledged center anamata. So January lo kuda inauguration untadi. Again I will call you all andi. So I request Charuji to Everyone, my name is I'm Charulata Chatterjee. I'm scientific head of for embryology department, and as Dr. Jyoti ma'am has told that 1 in 6 couple face infertility in their reproductive years. Means if you see the 6 couple, out of 6, 1 couple will have some or other minor to major issue for conceiving. So out of that, 1 couple, few of them will have conceived with the normal treatment, but few needs advanced treatment like in vitro fertilization, normally what we know as test tube baby.
So test tube baby is what we create the baby in the laboratory. So instead of baby creating into the fallopian tube or an ovary or a uterus, we create that baby into the laboratory, and for that we need to create the environment which is there in the uterus. So it is very scientific work. We need all world class equipment. Even the air which is entering into the laboratory should be so pure that it will not affect the baby which is growing into the incubator. These incubator are also very, very important, and for that our lab is having a total quality management system, and this total quality management system is approved by all world class other authorized body, like Australian people has come to our laboratory. They have seen our lab and they have given the certified our lab that this is a world class laboratory. So all the instrument what we procure, it is from the very best of the world, which is give the maximum environment for the growing baby. So that's why the success rate for us is very high, and it is matching the all world class international standards, as well as Dr. Jyoti ma'am says that there are different national and international platform. We have to keep space with all the development which is happening. So with the recent advancement what is happening, so with that we regular study, we regular publish our research work, our observations, and our that. And another thing what is main is that this is for the social cause. Initially, we used to think that fertility treatment cannot be afforded by the socially, economically driven people, but with our this 50% off and all that, any lady which is facing the infertility issue, they can come, they can have the treatment with us. And not only this 50% discount, as madam said, we are offering free consultation, which is also main important, free first scanning, free semen analysis, which is no one can else can do, otherwise they have to spend many thousands rupees on that. So that one we are offering free. So I think this is a for very good social cause what we are offering 49 Fertility Center. And I request all of you to spread this word for any Telangana or Andhra Pradesh state, and maximum couple can take that advantage and have the treatment with us, and they can have their own bundle of joy, baby girl or baby boy. And we are so happy to give this message to all of you, because you are a power. Thank you. నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఈరోజు మన 49 సెంటర్ నుండి ఒక మంచి మెసేజ్ అనమాట, అంటే ఒక సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో. ఇప్పటికీ మనకి 10 years అయింది ఫర్టిలిటీ సెంటర్ పెట్టి. సో 10,000+ హ్యాపీ కపుల్స్ విత్ బేబీస్ మన ఫర్టిలిటీ సెంటర్ నుండి వెళ్ళారు. సో ఇప్పుడు మన 49 స్థాపించడంలోని ఉద్దేశమే అందరికీ మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అందాలి. ఇప్పుడు IVF అన్న కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది ఏదైతే ఉందో అది మనకి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, చైల్డ్లెస్ కపుల్ అందరూ అవైల్ చేసుకోవాలి విత్ ఇన్ బడ్జెట్ అన్న ఉద్దేశంతో. సో ఇది మనకి సార్థకం అవ్వడానికి మనం ఈసారి కూడా ఒక ఫ్రీ క్యాంప్తో వచ్చామండి. సో మనకి దీంట్లో ఏంటి అంటే మనకి IVF ప్రాసెస్లో కూడా ఒక 50% డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటుగా మనకి కపుల్కి కన్సల్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది, స్కాన్ అనేది ఫ్రీగా ఉంటుంది, సెమెన్ అనాలిసిస్ అనేది ఫ్రీగా ఉంటుంది, ఇంకొన్ని టెస్ట్స్ అనేవి ఫ్రీగా చేస్తాం మనం. సో మనం ఇంకా నెక్స్ట్ బిగ్ సెంటర్ కూకట్పల్లిని కూడా ఒక బిగ్ అది సెటప్, వరల్డ్ క్లాస్ IVF స్టాండర్డ్స్, ఒక ల్యాబ్ అట్లా తొందరలోనే స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈ అవకాశాన్ని ఇప్పుడు చైల్డ్లెస్ కపుల్ అందరూ సద్వినియోగపరచుకొని వాళ్ళు కూడా హ్యాపీనెస్తో వెళ్ళాలి. సో దానికోసం మనం అందరం, అంటే మీ వంతు కూడా మీరు హెల్ప్ చేసి ఈ మెసేజ్ని ఏదైతే ఉందో సాధ్యమైనంత వరకు అందరికీ స్ప్రెడ్ చేసి వాళ్ళకు కూడా ఒక సంతోషం నింపాలి వాళ్ళ లైఫ్లో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో యా, ఫస్ట్ క్వశ్చన్, ఇన్ఫర్టిలిటీ అనేది ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం మనం. ఎందుకంటే మేజర్ ఇష్యూ ఏమి అంటే అండి, అఫ్కోర్స్ లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు, ఇవన్నీ కామన్ రీజన్స్ అనమాట. బట్ మన ఇండియన్ సొసైటీలో మీరు గమనిస్తే మ్యారేజ్ అనేది లేట్గా చేసుకుంటున్నారు లేడీస్ బికాస్ ఆఫ్ సోషల్ రీజన్స్. ముందు మేబీ ఒక 20 years బ్యాక్ 23, 24 అవుతే దే యూస్ టు గెట్ మ్యారీడ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 30, 35 అవుతే కూడా దే వాంట్ లైక్ ప్రొఫెషన్ అవ్వాలి. సో ఏజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే లేడీ ఏజ్ పెరిగే
వచ్చేసరికి సక్సెస్ అనేది తగ్గుతుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే హైయెస్ట్ పొటెన్షియల్ ఈజ్ బిట్వీన్ 23 years to 34 years. ఈ టైం స్కిప్ అవుతే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఇన్ సోషల్ ట్రెండ్ అనమాట. ఇది పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. అండ్ చాలామంది వెస్టర్న్ వాళ్ళతో సాఫ్ట్వేర్ ఎస్పెషలీ కంపేర్ చేసుకుంటున్నారు. అక్కడ 40 yearsకి 45 yearsకి లేడీస్ ప్రెగ్నెంట్ అవుతారు, ఎందుకు మీరు ఇట్లా అంటున్నారు అని. రీసెర్చ్ ప్రకారం ఒక డచ్లో ఒక స్టడీ చేశారు 1 lakh కపుల్లో. సో మన ఇండియన్ లేడీస్ స్కిన్ డిఫరెంట్, మన ఇండియన్ లేడీస్ది మనం ఉన్న ఎన్వైర్న్మెంట్ డిఫరెంట్. సో కంపేర్ చేయకూడదు. వాళ్ళ ఎగ్స్ది లైఫ్ చూస్తుంటే వాళ్ళ 45, 50, 55 వరకు కూడా పీరియడ్స్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఏజ్ కంపేర్ టు ఇండియన్ ఏజ్ 8 to 5 years డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదొక చేంజ్ ఇన్ వే అండి. పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏజ్, అదొకటి. సెకండ్, లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు గమనిస్తే 20-25 years బ్యాక్స్ మా పేరెంట్సే అనుకోండి, మిక్సీ లేదు, ఫుడ్ తీసుకోవాలంటే చాలా దూరం నడవాలి. మనకేంటి, స్విగ్గీ, ఒక ఫోన్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్. ఈ రూమ్ నుంచి ఈ మధ్యలో మేము చూస్తున్నాము, ఈ రూమ్ నుంచి పక్కన రూమ్లో ఫాదర్ డాటర్ ఉంటే ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. సిచ్యుయేషన్ అట్లా అయిపోయింది, నడవటం అనేది చాలా తగ్గినాయి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ, ఇది అన్నీ ఒకటి విషయస్ సర్కిల్ అనమాట. ఆ ఒబేసిటీ రాగానే ఇంకా ఎగ్స్ కూడా పని చేయదు. సో అండ్ మేల్స్ స్ట్రెస్ వల్ల ఉంటుంది. అండ్ చేంజెస్ ఇన్ హ్యాబిట్స్ కూడా. ఇప్పుడు రాత్రి ఎక్కువ నిద్ర, యాక్చువల్లీ టు సే అండి, మన వేదాల్లో చూస్తే ఎంత కరెక్ట్గా పెద్దవాళ్ళు ఏమంటారు, కరెక్ట్గా మీరు 10 o'clock చీకటి ఉన్నప్పుడు పండుకోవాలి, మార్నింగ్ సన్ లేసేటప్పుడు లెగాలి. ఇప్పుడు అన్నీ ఉల్టా. చాలామంది మీరు చూస్తారా, 3 morning 2:30 ఆ టైంలో పండుకుంటున్నారు. మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది బాడీలో. ఆ హార్మోన్ ఈ చీకట్లోనే రిలీజ్ అవుతుంది. ఇంకా మీరు ఎంత చేస్తే కూడా మార్నింగ్ కాదు, ఆ చీకట్లో బాడీ రీజ్యూనేట్స్ అనమాట. మార్నింగ్ నుంచి కష్టపడిన తర్వాత ఆ టైంలో మనకేం మెడిసిన్ అవసరం లేదు. ఆ టైంలో కరెక్ట్గా పండుకుంటే 90% మెడిసిన్ ఉన్నట్టే, బాడీలోనే ఉంది. అదన్నీ ఫాలో అవ్వట్లేదు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. వర్క్ ఉండొచ్చు. సో ఈ దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ. అండ్ అది కాకుండా ఎన్వైర్న్మెంట్ అండి, పొల్యూషన్, ఇవన్నీ చూస్తే కొంచెం ఫర్టిలిటీ అనేది ఈ మధ్యలో మనం ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అవుతే కూడా అంతమంది పేషెంట్స్ అయితే ఉంటున్నారు. బికాస్ అండ్ అవేర్నెస్ కూడా. ముందు మేబీ టెక్నాలజీలో అంత అడ్వాన్స్ లేకుండే. సో ఒక లేడీకి నెలసరి లేదంటే నీకు పిల్లలు పుట్టారమ్మా అని హస్బెండ్ వేరే పెళ్లి చేసుకునేవాళ్ళు. అది మేము ఎన్నో చూసాం. ఇప్పుడు సైన్స్ వల్ల మా ఫ్యామిలీలోనే నడిచింది కూడా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇప్పుడు చూస్తుంటే టెక్నాలజీ వల్ల లేడీస్ నెలసరి రాలేదంటే కూడా మనకు టెక్నాలజీ ఉంది. ఆ లేడీ ఒక రెస్పెక్ట్ అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ బేబీ, ఆ లేడీకి ఒక రెస్పెక్ట్ ఉండాలి. టెక్నాలజీ వల్ల వీఆర్ గివింగ్ ప్రెగ్నెన్సీస్ టు సో మెనీ కపుల్స్. సో దానికి సైన్స్ ఎంతో డెవలప్ అయినాయి. దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ మీది. సెకండ్ క్వశ్చన్, సక్సెస్ రేట్ అన్నప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు డే ఇన్ అండ్ అవుట్ ఆ మ్యాజిక్ నెంబర్ 100 రావటానికి వీఆర్ ఆల్ వర్కింగ్ వెరీ హార్డ్. ఎండ్ ఆఫ్ ద డే ఒక కపుల్ వచ్చి మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము, ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్లో ఎంత బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మీరు గ్లోబల్గా వెళ్తే కూడా 65 to 68% సక్సెస్ రేట్. బట్ ఫస్ట్ సైకిల్లో ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ సైకిల్లో కొందరు ప్రెగ్నెన్సీ రావచ్చు. కాబట్టి ముందు చూస్తుంటే టెక్నాలజీ లేనప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ 15-20%. ఇప్పుడు 65% మనం రీచ్ అవుతున్నాం. హూ నోస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వీ మే టచ్ అ మ్యాజిక్ ఫిగర్. సో బట్ అమితాబ్ బచ్చన్ అంటే నాకు చాలా, ఐ రెస్పెక్ట్ హిమ్. హీ సేస్ వన్ డైలాగ్, జబ్ తక్ జీవన్ నే తబ్ తక్ సంఘర్ష్ హై. అంటే మనం ఊపిరి ఉండే వరకు మనం ఏదో ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉండాలి. సో ఈ ఫీల్డ్ ఆల్సో హెస్ గ్రోన్ సో మచ్ అండ్ సక్సెస్ రేట్ హెస్ ఇంప్రూవ్డ్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ దట్ క్వశ్చన్ అండి. యా, సక్సెస్ రేట్ పెంచటమే ఒక వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనం చూస్తుంటే ఫస్ట్ ఏంటంటే చాలామందికి అపోహలు, ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్. ఇప్పుడు అందరూ టెస్ట్ ట్యూబ్ అంటారు. నాకు ఆ వర్డ్ యూజువల్లీ నేను యూజ్ చేయను, ఫర్టిలిటీ ట్రీట్మెంటే అంటాను. వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఒక ట్యూబ్లో బేబీ పెరుగుతుందని. అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ టెస్ట్ ట్యూబ్ అనే వర్డు ఆ ఫెలోపియన్ ట్యూబ్ వల్ల డిరైవ్ చేస్తుంది. చాలామంది ట్యూబ్స్ అనుకుంటున్నారు. యాక్చువల్లీ మేము ల్యాబ్లో ఒక గర్భాశయం అంటే మనం సృష్టికి, నేచర్కి, వీ షుడ్ బి నాట్ అగేన్స్ట్ నేచర్, వీ షుడ్ బి విత్ ద నేచర్. సో గర్భాశయంలో ఎన్వైర్న్మెంటే మేము అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. ఆ ల్యాబ్లో ఒక జీవం, ఒక లైఫ్ అనేది వస్తుంది ఆ ల్యాబ్లో. సో
ఆ లేడీది రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ తన గర్భాశయంలో ఉన్న సేమ్ టెంపరేచర్ సేమ్ పిహెచ్ని క్రియేట్ చేస్తామన్నమాట. సో ఈ క్రియేషన్లో ఏమవుతుందంటే నేచర్కి చాలా దగ్గరకు ఉండాలి మనం. కాబట్టి యాజ్ యూ సే అడ్వాన్స్ ల్యాబ్, మేడం ఇప్పుడే చెప్పారు కదా, ఆ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ సక్సెస్ రేట్కి. ఎంత ఆ లేడీ గర్భాశయంని మేము నేచర్గా మిమిక్ చేస్తామో అంత సక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్స్ట్రుమెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఒకటి చెప్పుకోవాలంటే ఇండియాలో ద సెకండ్ బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉంది ఏపీ తెలంగాణలో. సో వీ హ్యావ్ లాంచ్ దట్ ఇన్స్ట్రుమెంట్స్ హైయెస్ట్ సక్సెస్ రావడానికి. ఫస్ట్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్. సెకండ్ ఏంటి అంటే టెక్నాలజీ. లైక్ ఒక జెంట్స్కి సపోజ్ స్పర్మ్ 0 ఉందనుకోండి, వాళ్ళు ఏమంటారు, నాకు పిల్లలే పుట్టరు ఇంకా అని రారు కూడా సెంటర్కి. మా వైఫ్దే ప్రాబ్లం అంటారు చాలామంది, ఎక్కడో బయట వెళ్ళి చేపించుకుంటారు స్పర్మ్ 0. బట్ ఆ 0 స్పర్మ్తో కూడా టీజే, మైక్రో టీజే అండ్ టెక్నాలజీలో వాళ్ళే జెనెటిక్గా ఫాదర్ అవ్వచ్చు. సో ఇట్స్ వెరీ బ్లెస్సింగ్ కదా. వాళ్ళ సంతానం వాళ్ళ వాట్ డు వి సే వాళ్ళ జీన్సే వెళ్తూ ఉంటుంది అనమాట. సో అది ఒక టెక్నాలజీ ఉంది మైక్రో టీజే అని. అండ్ ఇంకా టెక్నాలజీ ఏంటి అంటే లేడీస్లో కూడా ఎగ్స్ తక్కువ ఉందనుకోండి, సో ఎంబ్రియో పూలింగ్ అని కూడా ఉంది. మనం ఐవీఎఫ్ చేసి వాళ్ళ ఎంబ్రియోస్ని కలెక్ట్ చేసి దాన్ని మనం పూల్ చేస్తామన్నమాట. పూల్ చేసి ఇన్సర్ట్ చేస్తాం, అప్పుడు సక్సెస్ పెరుగుతుంది. అండ్ పీజీటీఏ అని ప్రీ ఇంప్లాంటేషనల్ జెనెటిక్ స్క్రీనింగ్, ఎస్పెషల్లీ కొందరు కపుల్స్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ జీన్స్లో పిల్లలు సరిగా పుట్టరు, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్. ఇటువంటి అయిన వాళ్ళకి ఆ బేబీన గర్భాశయంలో పెట్టే ముందే బయాప్సీ చేసి ఇది హెల్తీ బేబీనా అన్హెల్తీ బేబీనా చూడటం జరుగుతుంది. మంచి హెల్తీ బేబీని గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది పీజీటీఏ అని. చాలా మట్టికి హెల్తీ బేబీ సక్సెస్ రేట్ పెరుగుతుంది. అండ్ ఎంబ్రియో గ్లూ అని కూడా ఈ మధ్యలో ఫెయిల్ అవుతూ ఉంటే ఆ ఎంబ్రియోకి ఒక గమ్ అనమాట, అది కూడా ఇన్సర్ట్ చేసి పెట్టడం జరుగుతుంది. సో ఎవరికి ఏమే అవసరం అది మనం చూసుకొని చేయటం జరుగుతుందన్నమాట. హలో ఎవ్రీబడి, నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్. వెరీ గుడ్ న్యూస్తో మీ అందరి ముందు వచ్చాను ఈరోజు. మన 49 ఆర్గనైజేషన్ 10 years యానివర్సరీ అనమాట ఈ మంత్, నవంబర్ మంత్. సో దీంతోపాటు 10,000 హ్యాపీ కపుల్స్ మన ఆర్గనైజేషన్లో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు. సో ఈ సందర్భంగా ఈ జాయ్ఫుల్ మూమెంట్ మన 49లో 11th November ఈ ఫ్రైడే మన సెంటర్లో మీరు అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం. ఆమని గారు వచ్చి మనకి ఐవీఎఫ్ ఫ్రీ క్యాంప్ 50% డిస్కౌంట్తో మేము అనౌన్స్ చేస్తున్నాం. ఎంతోమంది బాధపడే కపుల్స్, ఎస్పెషలీ అంటే కొందరు చాలామంది ఈ ఫర్టిలిటీ అనేది చాలా ఎక్స్పెన్సివా అని అనుకుంటారు. సో ఇటువంటి అయిన ప్రజలకి మన బెస్ట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ 49లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అక్రిడియేటెడ్ ల్యాబ్ అనమాట. సో సక్సెస్ రేట్ చూస్తే వీఆర్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఈ హైయెస్ట్ సక్సెస్ రేట్ని మన ప్రజలకి 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో ఐవీఎఫ్ అనేది 50% డిస్కౌంట్లో అనౌన్స్ చేస్తున్నాం. 1st November నుంచి 30th November వరకు అన్ని 49 ఆర్గనైజేషన్ 7 సెంటర్స్లో మన 30 ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ అనమాట, హైలీ క్వాలిఫైడ్ స్కిల్ డాక్టర్స్ విత్ ఎంబ్రియాలజీ టీమ్ ఆఫ్ 18 ఎంబ్రియాలజిస్ట్ మేమందరూ ఒక 49 సంతాన సేవ ఆర్గనైజేషన్ త్రూ డిసైడ్ చేసుకున్నాం అనమాట. 10 years వీ హ్యావ్ వర్క్డ్ అండ్ మన సొసైటీ కూడా వీ షుడ్ గివ్ బ్యాక్ అని ఈ ఒక ఉద్దేశంతో నేనే కాదు, ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ మై టీమ్ అనమాట. మేమందరూ డిసైడ్ చేసుకొని సంథింగ్ వీ షుడ్ డూ ఫర్ చైల్డ్లెస్ కపుల్, ఎస్పెషలీ పిల్లలేక బాధపడే వాళ్ళు, ఎకనామికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఒక మంచి అవకాశం అన్నమాట. ఈ క్యాంప్తో ఐ విష్ అండ్ ప్రే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ డిస్కౌంట్తో ఎంతోమంది బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలి అని ఆశిస్తున్నాము. సో వీఆర్ హియర్ టు సర్వ్ యూ అట్ 49 అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్. ఎవరు చూస్తే కూడా ఈ ఫుల్ మంత్ మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ అవకాశంతో అందరూ పిల్లలేక బాధపడే వాళ్ళు మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, ఎక్కడ ఉంటే కూడా వాళ్ళని పంపించి ఈ సర్వీస్లో బేబీతో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హలో మ్యామ్. హలో అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ 49 ఆర్గనైజేషన్ అనేది 10 years సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు. యా థ్యాంక్ యూ అండి. చాలా సంతోషకరమైన ఇది విషయం మాకు కూడా. ఓకే మేడం, కూకట్పల్లి బ్రాంచ్ నుంచి ఇంకా ఎలాబరేట్ చేస్తున్నాము, ఇంకా ఎక్కువగా సేవలు అందించడానికి చాలా ట్రై చేస్తున్నాం అన్నారు కదా. ఏ రకంగా పిల్లలు లేని వాళ్ళకి, ఇంకా పిల్లలు కావాలి అనుకునే వాళ్ళకి ఏ రకంగా అందించబోతున్నారు? ఇప్పుడు మనకి ఏంటి అంటే
నేను డాక్టర్ గ్రీష్మ అండి, 49 కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో మనం ఏంటి అంటే కూకట్పల్లిని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నామండి. సో ఒక పెద్ద ప్లేస్ తీసుకుంటున్నాము, దాంతోపాటుగా ఒక ఐవీఎఫ్ ల్యాబ్ అనమాట, స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే అన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఒక ఐవీఎఫ్ ల్యాబ్ని కూడా పెట్టబోతున్నాము తొందరలోనే కూకట్పల్లి సెంటర్లో. సో ఇంకా అంటే మా సర్వీసెస్ని ఇంకా చాలామందికి ఎక్స్టెండ్ చేయాలి, అంటే దాన్ని చాలామంది వినియోగించుకోవాలి, వాళ్ళందరూ కూడా ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాము. సో ఇది తొందరలోనే జరుగుతుంది. ఐ మీన్ ఆఫర్స్ కూడా పెట్టాము, అంటే కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఆఫర్స్ కూడా పెట్టామన్నారు. ఎలాంటి టైప్ ఆఫ్ ఆఫర్స్ అనేవి తీసుకొస్తున్నారు? సో ఇప్పుడు మనం ఏంటి అంటే మన 49 ఫర్టిలిటీ అన్ని సెంటర్స్లోనూ మనకి 1 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు ఒక ఫ్రీ క్యాంప్ అనేది ఉంటుందండి. సో ఎవరైతే మనకి కపుల్ వస్తారో వాళ్ళకి మనం అంతా అనమాట, డే 2 అంటే ఇది స్కాన్, కానీ ఒక బేసిక్ స్కాన్ అనమాట. కపుల్ వస్తే వాళ్ళకి కన్సల్టేషన్ అనమాట, అంటే ఒక ఫీమేల్, అంటే ఇప్పుడు మనకి ఫీమేల్ డాక్టర్ కన్సల్టేషన్, అట్లానే మనకి మేల్ డాక్టర్ ఆండ్రాలజిస్ట్ కన్సల్టేషన్ అనేది కూడా ఫ్రీగా జరుగుతుంది. ఆ తర్వాత మేల్కి ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్ కూడా ఫ్రీగా జరుగుతుంది. అట్లాగే మనకి ఒక వైరల్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా జరుగుతుంది. అట్లానే ఎవరైతే మనకి ఇండికేటెడ్ కపుల్ అనేది ఉన్నారో, అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మనం ఒక ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎప్పుడైతే మనం ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాంట్లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇన్నాళ్ల నుంచి మనం ఈ క్యాంప్ ప్రతి సంవత్సరం పెడుతూ ఉన్నాము. సో ఈ సంవత్సరం కూడా మన 49 సెంటర్ అనేది 10 ఇయర్స్ జరుపుకుంది. 10,000+ కపుల్స్ వెళ్ళారు హ్యాపీగా. సో ఈ సంవత్సరం కూడా మనం అదే దాన్ని కంటిన్యూ చేయాలి. సో కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి, అంటే మంచి సక్సెస్తో ముందుకు వెళ్ళాలి అని మనం ఈ క్యాంప్ పెడుతున్నాం. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సో ఈ మెసేజ్ని మీకు తెలిసిన వారికి ఎవరైతే కపుల్ అనేది లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ స్ప్రెడ్ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా సంతోషం నింపాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలామంది పెళ్ళైన వాళ్ళకి ఇంకా మాకు పిల్లలు పుట్టరు అనే ఒక స్టేజ్ నుంచి వాళ్ళకి మాకు కూడా పిల్లలు పుడతారనే ఒక హోప్నిచ్చింది 49. సో ఎవరైనా బేబీని తీసుకొచ్చి మీ ముందు, మేడం మాకు కూడా పిల్లలు పుట్టారు అనే ఒక మాట మీకు చెప్పినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? ఇప్పుడు ఒకటి ఏంటి అంటే ఎవరైతే కపుల్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అంటే యూపీటీ పాజిటివ్ వచ్చి బీటా హెచ్సిజీ పాజిటివ్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ కపుల్ కంటే ఎక్కువ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళకి సక్సెస్ అనేది కపుల్కి ఎంత అవసరమో మాకు అంతే అవసరం. అంటే మా వల్ల అంటే ఒక ఫ్యామిలీకి కానీ వాళ్ళ అంటే రిలేటివ్స్కి కానీ ఎవరికైనా ఒక మేలు జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ దాంట్లో మేము ఒక హ్యాపీనెస్ని నింపాము అనేది దానికి అంటే మాకు కూడా ఒక పాజిటివ్ అనేది వస్తుందన్నమాట. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఇంకా మంచిగా వర్క్ చేయాలి, ఇంకా చాలామంది కపుల్స్కి హెల్ప్ చేయాలి అన్న ఉత్సాహం అదంతా చాలా ఎక్కువ అవుతుంది మాలో కూడా. ఓకే, ఫైనల్లీ 49కి వచ్చే రెస్పాన్స్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇప్పుడు మనకి అంటే మేడం వల్ల 49 వల్ల టీం వల్ల ఇప్పుడు అది లీప్స్ అండ్ బౌండ్స్గా ఇంకా ఎదగాలి 49, ఇంకా చాలామంది జీవితాల్లో హ్యాపీనెస్ని నింపాలి, ఇంకా మనకి పాన్ ఇండియా లెవెల్లో మన బ్రాంచెస్ అనేవి ఎక్స్టెండ్ అవ్వాలి అని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. 49 ఆర్గనైజేషన్ 10 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఇంతమందికి హోప్నిచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో హ్యాపీ టుడే. అంటే 10 ఇయర్స్ మన ఒక డ్రీమ్ చైల్డ్ అనమాట 49 అనేది. మేము 10 ఇయర్స్ బ్యాక్ మన ఏపీ తెలంగాణలో బెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి పిల్లలేక బాధపడే వాళ్ళకి ఒక బేబీతో వెళ్ళాలని ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ చేసామన్నమాట. సో ఇట్ గ్రూ నౌ, అండ్ ఏదైనా మంచి ఉద్దేశంతో చేస్తే గాడ్స్ గ్రేస్ ఎప్పుడు ఉంటుందని ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. సో ఒక గుడ్ ఐడియా. ఫర్టిలిటీ అన్నప్పుడు చాలామంది ఇది చాలా ఎక్స్పెన్సివా, మేము మనకు అవుతుందా లేదా అని ఎంతోమంది బయటకు రావట్లేదు. బట్ వీ వాంట్ టు టెల్ దెమ్ దట్ మనం ఇదే అడ్వాన్స్ టెక్నాలజీ హైయెస్ట్ సక్సెస్ ఇచ్చి మన ఎకనామికల్గా కూడా చేయాలనే మన ఇంటెన్షన్ అనమాట 49లో. ఓకే, అంటే నార్మల్గా 49కి వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? 10 ఇయర్స్ రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అదే యాజ్ ఐ టెల్ అండి, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలంటే ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో అనమాట. సో జస్ట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ద 49 ఆర్గనైజేషన్. బట్ బ్యాక్ చూస్తే నాకు ఒక
30 స్కిల్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎప్పుడు దే కీప్ స్టడీయింగ్ ఏది బెస్ట్ మన సొసైటీలో మన పేషెంట్స్కి ఎట్లా బెస్ట్ చేయాలని ఎవ్రీ టైమ్ దే ఆర్ ఆల్వేస్ వర్కింగ్ బిహైండ్ అస్. అండ్ ఎంబ్రియాలజీ కూడా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఈ ఫర్టిలిటీలో ఒక బేబీ అనేది ఒక ల్యాబ్లో క్రియేట్ చేస్తామన్నమాట. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ ఎమోషనల్. ఆ ల్యాబ్కి వెళ్తే యూజువలీ ఏ ఫీల్డ్లోనా ఇఫ్ యూ సే పేషెంట్ని సేవ్ చేయటం ఉంటుంది, బట్ హియర్ వీఆర్ క్రియేటింగ్ ల్యాబ్ బేబీ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ ఒక లైఫ్ అనమాట. సో ఇట్స్ దేర్ ఇన్ ద ల్యాబ్. వీఆర్ సీయింగ్ ఇన్ఫర్టిలిటీ కూడా ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం అనమాట. అండ్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో వీ ఆల్ కన్సల్టెంట్స్ ఒక సేవా భావనంతో 49 సంతాన సేవ ఆర్గనైజేషన్తో డిసైడ్ చేసుకున్నాం. 10 years అయింది, సంథింగ్ వీ షుడ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనమాట. సో బికాజ్ డేటా చూస్తే మోర్ దెన్ 10,000 couples ఆర్ బ్లెస్డ్ విత్ బండిల్ ఆఫ్ జాయ్ బేబీ మా ఆర్గనైజేషన్ త్రూ, అండ్ మన డాక్టర్స్ త్రూ, అండ్ మన టీమ్ త్రూ, అండ్ అఫ్ కోర్స్ మన స్టాఫ్ త్రూ కూడా. దే ఆర్ ఆల్ వర్కింగ్ డే ఇన్ అండ్ అవుట్ అనమాట. సో వీ థాట్ ఈ వాట్ కెన్ వీ డూ టు ద సొసైటీ. సో క్యాంప్స్ అయితే ఎవ్రీ టైం చేస్తున్నాము. సో ఈ ఐవీఎఫ్లో కూడా చాలా చాలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, భయపడే వాళ్ళు, ఎస్పెషలీ ఐవీఎఫ్లో ఎక్స్పెన్సివా, బేబీకి హెల్త్ ఏదైనా ఇష్యూస్ ఉంటుందా, ఆ అపోలన్నీ వాళ్ళు ఎదుర్కొని ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే మా ఇంటెన్షన్ అన్నట్టు. ఓకే, ఇన్ఫర్టిలిటీ మీద చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే మనకి కూడా పిల్లలు పుట్టరేమో అంటే బయట వాళ్ళ మాటలు విని వాళ్ళు ఒక మూడ్లోకి వెళ్ళిపోతారు, మనకి కూడా పిల్లలు పుట్టరేమో అని. కానీ 49 ఆర్గనైజేషన్ అనేది వాళ్ళకి కూడా ఒక హోప్ ఇచ్చి వాళ్ళు కూడా బేబీతో ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఒక ఛాన్స్ని ఇచ్చింది. దాని మీద ఏం చెప్తారు? షూర్ అండి, మీరు ఇది చెప్పినప్పుడు ఐ ఆల్సో బికమ్ వెరీ ఎమోషనల్. రీసెంట్ 3 months బ్యాక్ ఒక లేడీ 27 years అండి మ్యారేజ్ అయ్యి, షీ ఈజ్ 44 అనమాట. సో షీ కేమ్ ఇన్ని ఇయర్స్ నేను అనుకోలేదు పిల్లలు పుడతారని. ఫస్ట్ సైకిల్లోనే షీ బికేమ్ మదర్. సో హౌ మచ్ షీ ఈజ్ హ్యాపీ, ఈవెన్ వీఆర్ హ్యాపీ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే. ఓ మాకున్న ఈ స్కిల్ త్రూ something we are able to give back to the society ani. So then we thought ee 10 years aindi, so grace of God ante anything good we do it spreads very easy ante well, and it is received well anamata. So we thought మన డాక్టర్స్ అందరు కలిసి లెట్ us do something మేడం, మనము ఒక క్యాంప్ చేసి వీ విల్ డూ గుడ్ టు ద సొసైటీ అని వీ డిసైడెడ్. సో ఐవీఎఫ్ 50%లో చేస్తున్నాము. అండ్ దాంతోపాటు మనం డాక్టర్ కూడా కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మేల్స్ ఇన్ఫర్టిలిటీ కూడా మీరు చూస్తున్నారు, మగవాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో ఆండ్రాలజిస్ట్ కూడా ఎందుకు ప్రాబ్లం అని ఫ్రీగా చూస్తున్నారు. బ్లడ్ టెస్ట్ కొన్ని ఉంటాయి అన్నమాట, వైరల్ మార్కర్స్, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ అండ్ బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఇవి కూడా ఫ్రీగా చేస్తున్నాం. స్కాన్ ఒకటి డే టు స్కాన్ కూడా ఫ్రీగా చేస్తున్నాం. అండ్ ఐవీఎఫ్ అనేది అందరికి అవసరం ఉండదు, ఒక 100లో ఒక 15 to 20%కి అవసరం ఉంటుంది. సో మన డాక్టర్స్ అంటే ఎందుకు వీళ్ళకి ప్రాబ్లం ఉంది, ఏ ట్రీట్మెంట్లో వీళ్ళకి సక్సెస్ చేయొచ్చని వర్క్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేయటం జరుగుతుంది. ఇది అన్ని సెంటర్స్ ఆఫ్ 49 ఆర్గనైజేషన్ 7 centersలో అందరూ వీఆర్ రెడీ టు సర్వ్ అండి. ఇన్ఫర్టిలిటీ మీద అవేర్నెస్ కోసం మీరు చాలానే క్యాంప్స్ కండక్ట్ చేశారు, ట్రైనింగ్స్ కండక్ట్ చేశారు. ఇప్పుడు కేపీహెచ్ అదే కూకట్పల్లి బ్రాంచ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే దాని మీద ఏం చెప్తారు? ఇంకా ఎన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారు అసలు? సో ఐ ఆల్వేస్ టెల్ నో, హిందీలో ఒక డైలాగ్ ఉంది, జబ్ తక్ జీవనే తబ్ తక్ సంఘర్షే. అంటే మనకి ఎవ్రీడే దెర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్, సమ్ చేంజ్ ఫర్ గుడ్ అనమాట. అంటే ఈరోజు ఈ సక్సెస్ రేట్, టుమారో బెటర్ సక్సెస్ రేట్. సో ఎవ్రీ టైం అండి అన్ని ప్లాట్ఫామ్, గ్లోబల్లో ఉన్న ప్లాట్ఫామ్, యూరోపియన్ సొసైటీ కానీ అమెరికన్ సొసైటీ కానీ, వి గో దేర్, వి లెర్న్ వాట్ ఈస్ బెస్ట్, అక్కడ ఏం చేస్తున్నారు, సక్సెస్ రేట్, హౌ ఇస్ ఇట్. మన అందరూ దే కాంట్ గో కదా అవుట్ సైడ్. సో అక్కడున్న ఇన్స్ట్రుమెంట్స్ని మన స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్లో క్రియేట్ చేసుకోవటం అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సక్సెస్ ఇవ్వటం ఈజ్ ఆర్ మోటో అండి. సో అక్కడ కూడా వీఆర్ వెరీ వెరీ క్లియర్, మన సెంటర్లో ద బెస్ట్ సక్సెస్ రేట్ ఇవ్వాలనే ఎవ్రీడే వీ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళకి వీఆర్ ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫీలింగ్స్ అనమాట. దే షుడ్ గో విత్ బేబీ అనేదే మా ఇంటెన్షన్. ఎవరైనా అసలు పిల్లలు పుట్టిన వాళ్ళు వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక బేబీతో తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మీకు, మేడం మేము కూడా ఒక బేబీని కలిగి ఉన్నామన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? అంటే ఇప్పుడు వెన్ వీ స్టార్టెడ్ ద సెంటర్
ఇట్ వాస్ టూ అంటే వీ వర్ జస్ట్ కౌంటింగ్ ఈ పేషెంట్కి సక్సెస్ రావాలి. బట్ టుడే ఐ షుడ్ థ్యాంక్ గాడ్ అండి. ఎవ్రీ డే 4-5 బేబీస్ పిక్చర్స్ వస్తూ ఉంటుంది, మేడం వీ డెలివర్డ్, వీఆర్ బ్లెస్డ్ విత్ బాయ్, వీఆర్ బ్లెస్డ్ విత్ గర్ల్ అని. సో ఎండ్ ఆఫ్ ద డే ఎనీ ప్రొఫెషన్కి ఒకటి సంబడి ప్యాట్స్ ఆన్ ద బ్యాక్ అండ్ సేస్ యూ హ్యావ్ డన్ గుడ్ జాబ్ అనేది ఈజ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ అనమాట. సో టుడే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ ద టీమ్ హూ హ్యావ్ వర్క్డ్ అండ్ హూ ఆర్ ఆల్ రెడీ టు డూ ద బెస్ట్ ఇన్ దేర్ ఫీల్డ్ అనమాట. ఫైనల్లీ ఎవ్రీ ఉమెన్కి ఐ మీన్ ప్రెగ్నెంట్ గురించి కావచ్చు, ఇన్ఫర్టిలిటీ మీద గురించి కావచ్చు, ఏం చెప్తారు ప్రతి ఒక్క ఉమెన్కి? ఉమెన్ అండ్ మెన్ ఆల్సో, వెనెవర్ వి సే, మనకి చాలా శ్రేష్టమైన వర్డ్ మన దాంట్లో అమ్మ అని పిలిపించుకోవటం, నాన్న అని పిలిపించుకోవటం. సో ఐ ఆల్వేస్ ఫీల్ చాలామంది గివప్ చేస్తారు, నాకు ఈ లైఫ్లో పిల్లలు పుట్టరు, ఐ డోంట్ థింక్ నాకు పిల్లలు అవ్వరు, పెళ్ళి అయ్యి ఇన్ని ఇయర్స్ అయిపోయింది. బట్ అఫ్కోర్స్ ఇప్పుడు ట్రై చేయటం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మనకి అంటే టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, సక్సెస్ రేట్ ఉంది అని చాలామంది అంటే ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు వచ్చి బేబీతో వెళ్తే ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ అనమాట అండి. థ్యాంక్ యూ. Hello, let me introduce first myself. I'm Charulata Chatterjee, scientific head and consultant embryologist for 49 Fertility Center. We have at present 7 IVF laboratories in AP and Telangana state. So we take care of the embryos which we create into the laboratory. That's what, yeah. So and first, let me just appreciate your work. You all as a media person, like what we are a scientist, reproductive scientists. So if you see any cell of the body, there is a specific organelle which called mitochondria. So mitochondria is a powerhouse of the cell. So I feel you media person are a powerhouse of the society, because you have a power to go to the small village of the country as well as the metro city. So the work what we are doing for the social cause, the infertile couple can achieve a pregnancy through the treatment. You can spread this word from the interior of the state or for any country or even the metro city. So I really appreciate your work. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ 49 ఆర్గనైజేషన్కి సంబంధించి చాలా క్యాంప్స్, చాలా ట్రైనింగ్ సెంటర్స్ అనేవి చాలా తీసుకొస్తున్నారు ఇన్ఫర్టిలిటీ మీద అండ్ ఎవరైతే పిల్లలు లేని వాళ్ళకి. సో ఇంకా ఏం చేయబోతున్నారు ముందు? So generally what happen in an Indian couple, like they don't understand what is infertility. Here we, after marriage, if like it is like a social stigma. If they don't conceive, they feel that they will go to temple or whatever they believe, they'll go to God, they will go to a different kind of treatments, but they are feeling shy to come to the doctor that they are having a problem. Actually infertility is a medical problem. It is not that they have not capable, they are not a patient. See, is one of the parts. See, my eyes, when you reach, you wear specs, so that's a treatment. So if you cannot see properly, you wear specs. So one of your part of the body is not functioning properly. It is not they are a patient. So we try to correct that problem, and then they can be a parent. So they have to come. It's like a ladder approach. It's a baby step. You have to take first step. So what is the first step? You have to come and consult the fertility specialist, and then fertility specialist can find it out the problem with the wife or a husband or what is the reason, and based on the reason the treatment is planned. ఓకే, ఇన్ఫర్టిలిటీ మీద ఆల్రెడీ మీరు ఇందాక అనౌన్స్ చేశారు 50 IVF మీద వాటన్నిటి మీద 50% ఆఫ్ ఇస్తున్నామని. అంటే దాని గురించి ఏం చెప్తారు? So see, now what is our aim and what is our goal is to give that joy of parenthood for those couples who cannot conceive naturally, and maybe it is not affordable for every part of the society. So for that reason, if they are looking for kind of fertility treatment but they cannot afford, they can come. We are giving free consultation as well as for scanning is free. We are giving the free counseling, as well as we are, for a male we give the free semen analysis, few blood tests we give free, and on top of that 50% discount on the fertility IVF treatment. So that is a great economic benefit for any couple who is looking for the treatment. థ్యాంక్ యూ మ్యామ్.